హాయ్ గైస్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. వర్షాలు పడుతున్న ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా చేసుకొని తినే ఒక రెసిపీని మీకు చూపిస్తాను. అందుకు 5 పెద్ద ఆనియన్స్ని తీసుకొని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసుకోవాలా. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలా. ఇందులోనికి 1 కప్ శనగపిండిని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇందులోనికి 1/2 స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి ఎక్కువ వాటర్ ఏం అవసరం పడదు. ఇందులోనికి చిటికెడంతా సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ని నలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఆనియన్స్లో నుండి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో నుండి వచ్చిన వాటర్ వలన ఆ పిండి సరిపోలేదు, ఇంకా 2 స్పూన్స్ ఎక్స్ట్రాగా పిండిని యాడ్ చేశాను. పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులోనికి వడల్లా వదులుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి మారేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన వాటిని మరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఆనియన్ వడ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి